హాయ్ గాయ్స్, మేమైతే మళ్ళీ పార్కులకి బయలుదేరిపోయాము. తర్వాత వీడియోలో అసలు ఏంటని చెప్దామని చెప్పా కదా, ఈ ట్రాఫిక్ చూస్తే అమ్మా మా వల్ల అయితే అస్సలు కాలేదు. ఒక్కసారి రంగంలో దిగినాక ఇంకా ముందుకెళ్ళడమే తప్ప వెనక్కి వెళ్ళడానికి లేదు. ఫుల్ ట్రాఫిక్. అసలు కారులో వచ్చిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎలాగైతే మీ బీచ్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ చూడంగానే చాలా ఆ టెన్షన్ పడిందంతా, ఆ ట్రాఫిక్లో పడిన టెన్షన్ మొత్తం పోయింది. ఆ పండగ వాతావరణం చూసి చాలా బాగా అనిపించింది మాకు. మా పిల్లోడైతే మమ్మీ భలేగా ఉంది మమ్మీ అన్నాడు. ఇక్కడ వచ్చేసి జనాలు మరి ఎక్కడ నుండి వచ్చారేమో కానీ చాలా ఫుల్ క్రౌడ్గా ఉంది. అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చాలా బాగుంది. అంటే మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు అయితే అటు హెలికాప్టర్ సైడ్కి ఒక వే ఉంది, ఇటు సైడ్ ఒక వే ఉంది. ఇటు సైడ్ అయితే మేము రాలేదు. నైట్ టైం ఇప్పుడు వచ్చాము. అది ఎగ్జిబిషన్ సరౌండింగ్. ఆ కొలంబస్ ఆల్రెడీ రన్ అవుతుంది, జెయింట్ వీల్ అవన్నీ కూడా చాలా బాగుంది. తర్వాత వచ్చేసి రిసెప్షన్ కౌంటర్లా పెట్టారు. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎలా ఉన్నారంటే పిల్లలు ఎవరైనా కానీ పిల్లలు తప్పిపోతారు, పెద్దలు తప్పిపోతారు అంటే ఏమో తెలియదు కానీ పెద్దవాళ్ళు అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళైతే ఒకరినొకరు చేతులు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడైతే శాండ్తో చేశారండి పాకల బీచ్ అని చెప్పి. ఇది చాలా బాగుందంట. ఎలా ఉందని మేము కూడా చూడడానికి వెళ్ళాను. స్వర్ణాంధ్ర అని చెప్పేసి శాండ్ తోటి వాళ్ళు అట్లా చేశారు, చాలా బాగుంది. తన పక్కన వచ్చేసి శివుడిది చేసినట్టు పెట్టారు, చాలా బాగుంది. అసలు ఎవరు చేశారో చాలా బాగుందండి. అది శాండ్ తోటి చేశారు. మా బాబుని ఇక్కడ ఫోటో దిగమని చెప్పేసి నిల్చోబెట్టుంటే ఆల్రెడీ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చాలామంది. బాగుందని చెప్పేసి ఆ లైటింగ్స్ అవంతా, ఆ కలర్ చేంజింగ్ లైట్స్ వల్ల దానికి చాలా లుక్ వచ్చింది. ఇంకా చాలా బాగుంది. అసలు శాండ్ తోటి అలా శివుడిని తయారు చేయడం అంటే నిజంగానే గ్రేట్. ఎట్లా అయితే ఏమి మా బాబుకి అసలు ఫొటోస్ దిగడం అంటేనే ఇష్టం ఉండదు. ఫోటో దిగమని చెప్పేసి నుంచుంటే చాలా నీరసం అయిపోయాడు. ఎందుకంటే మేము ఆ ట్రాఫిక్లోనే చాలాసేపు ఉండిపోయాము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా వరకు శివుడికి సంబంధించినవే పెట్టున్నారు. శివుడు దేవుడినే పెట్టున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఈ బొమ్మలు అవన్నీ పిల్లలందరూ ఇష్టంగా ఫోటో దిగితే మా వాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు, ఫోటో దిగడానికి ఏడుస్తాడు. తర్వాత ఇక్కడ ఏదో ఒక స్కిట్ జరుగుతుంది. వాళ్ళకి వెళ్ళి చూద్దాము లోపలికంటే అస్సలు వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఆ ఎల్ఈడిలో నుండి చూసి దూరంగా వచ్చేసాము. ఆ లోపల సరౌండింగ్ కూడా మేము ఎంటర్ అవ్వలేదు. అంత జనం ఉన్నారు. అసలు ఏంటా ఆ జనము ఎక్కడ నుండి వచ్చారా అని చెప్పేసి షాక్ అయిపోయాము ఆ జనాలను చూసి. అలా చూసి ఇలా వచ్చేసాము మేము. ఇంకా వస్తుంటే స్టాల్స్ ఉన్నాయండి. స్టాల్స్ అయితే ఈ డ్వాక్రా మహిళలకి ఉత్పత్తుల స్టాల్ అని చెప్పేసి పెట్టున్నారు. శారీస్ అవన్నీ, ఇంకా బ్యాగ్స్ అట్లాంటివి కూడా స్టాల్స్ కూడా మరీ అంత ఎక్కువేం పెట్టలేదు, కొంచెం కనిపెట్టారు. ఇదైతే శారీస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటారు కదా, ఆ బ్లౌజెస్. ఈ బ్లౌజెస్ ఎంత అని చెప్పేసి ఆమెను అడిగితే ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి 600 అని చెప్పింది. 600 అంట. బాగున్నాయి. అయితే కాస్ట్ ఎంతైనా కొంచెం ఎక్కువగానే, ఇది కూడా మగ్గం వర్క్. బ్లౌజ్ రేట్ ఎక్కువ చెప్తున్నారు. అవేమో టవల్స్ అక్కడ పెట్టినాయి, అవి 100 రూపీస్ అంట. మరి లోపల అవన్నీ తెలీదు. క్లిప్స్ అవన్నీ సంబంధించి ఇంకా ఎగ్జిబిషన్ లాంటి ఏముంటాయని ఇంకా మామూలుగా అవే ఉన్నాయి షాప్స్ అవన్నీ. మా పిల్లోడికి ఏమన్నా కొనిద్దామని చూస్తే చిన్న చిన్న పిల్లలు ఆడుకునే ఉంటాయి, ఏంటి గుడ్డీలు అట్లాంటివి ఉన్నాయి చిన్నవి. మాకైతే పాప లేదు కదా, పాప ఉంటే ఆడడానికి తీసుకునేది లేదు. ఇంక తర్వాత చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్ బోట్ లాగా పెట్టున్నారు. ఇంకా జెయింట్ వీల్ ఏం కొనిచ్చేపోయేసరికి మా వాడైతే చాలా డల్ అయిపోయాడు. ఆ ట్రాఫిక్లో సగం డల్ అవ్వడమేమో కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వాడికి ఇష్టమైనవి రిమోట్ కంట్రోల్ కార్స్ ఏం లేవు. కొంచెం మమ్మీ ఆ బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతాం మమ్మీ అని చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. ఎక్కుదామని వెళ్తున్నాము. టికెట్ తీసుకొని మా వారైతే ఎక్కడన్నాడు, నేను మా బాబు. ఇంకా తర్వాత ఆ లైన్లో నుంచుంటే వీళ్ళ అరుపులకి మేమైతే షాక్ అయిపోయాము. ఎందుకు ఇలా అరుస్తున్నారా, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నారా ఏంది అనుకున్నాము. మాకైతే తెలీదు, ఎప్పుడు ఎక్కుతాం కదా, అలానే ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాము. అలానే అనుకొని ఇంకా మా బాబు నేను ఏం మమ్మీ వాళ్ళు అలా అరుస్తున్నారు, ఎందుకు, ఏం భయం ఉండిద్ది అది అని చెప్పేసి అన్నాడు. కానీ సరే ఇంకా మనం కూడా ఎక్కుదాం అని చెప్పేసి
రెడీలో లైన్లో నుంచున్నాము. జనము ఎక్కడ చూసినా ఫుల్. టికెట్ వచ్చి 100 రూపీస్. ఇంకా స్టార్ట్ అయింది. హాయ్ చెప్పమన్నాము. ఇంకా మా వాడు ఎక్కాడు. ఎప్పుడు ఎక్కేది అని చెప్పేసి హాయ్ చెప్పమంటే అలా వేసుకున్నాడు. ఇంకా చిన్నగా స్టార్ట్ అయింది, మొదలైంది. అరుపులు, సౌండ్లు చిన్నగా స్టార్ట్ అయింది. ఇంకా అద్దం మా వారికి మొదలైంది. ఇంకా ఎప్పుడు ఎక్కే బ్రేక్ డాన్స్ కన్నా ఇది ఇంకా చాలా డేంజర్గా ఉంది. అమ్మో అట్లాంటి బ్రేక్ డాన్స్ ఎప్పుడు వినండి మీరు కూడా. అయిపోయింది. ఇంకా చాలా డల్ అయ్యాడు. బుర్ర హీట్ అయిపోయింది. ఆ బ్రేక్ డాన్స్ ఎక్కాక మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి, డాడీ ఐస్ క్రీమ్ కావాలి అంటే వాళ్ళ డాడీ నాకు వాళ్ళ బాబుకి ఐస్ క్రీమ్ తీసిచ్చాడు. ఇంకా వచ్చేస్తున్నాం, ఇంకేం లేవు. వస్తుంటే ఇదేంటో మస్కల్ బన్ తెలీదు. దాని మీద బన్ మీద హర్షెస్ క్రీము, ఆ కోవా వేసేసి ఇస్తున్నారు. ఎప్పుడు తినలేదు, టేస్ట్ చూద్దామని చెప్పి తీసుకుంటే కొంచెం నా హస్బెండ్ తిని వాళ్ళ బాబుకి కూడా కొంచెం పెట్టాడు. పర్లేదు, అంత బెటర్ కాదు, సూపర్ కాదు, కొంచెం బెటర్ అని చెప్పి తినచ్చు అని చెప్పేసి అన్నాడు. అయితే మా వాడికి అయితే నచ్చలేదు, తినలేదు. ఆ కొంచెం తిని ఇంకొద్దు నాకు అని చెప్పేశాడు. ఇంకా అలా వెళ్తున్నాము. ఇంకా ఈ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మేము బయలుదేరి వచ్చేస్తున్నాము. షార్ట్స్ చాలా కలర్ఫుల్గా ఫ్లవర్స్ వస్తూ అక్కడ కొంచెంసేపు అలా నుంచి చూసి బయలుదేరి ఇంకా సరే వెళ్ళిపోదాం, చాలా టైం అయిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళడమే చాలా రిస్క్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.